4వ అధ్యాయము. ఈ విధముగా కర్మయోగమును వివరించిన తరువాత జనక మహారాజు ఆ శ్రీహరి ఏ అవతారములతో ఈ లోకమున ఏ కర్మలను ఆచరించినాడో వాని గుణములను వివరించుడు అని కోరెను. అప్పుడు ద్రుమలుడు ఇట్లు చెప్పుచున్నాడు. అపరిచ్ఛిన్న స్వరూపము స్వభావము గల అనంతుడకు భగవానుని గుణములను లెక్కించుటకు సిద్ధపడుట బాల్య చాపల్యము. భూమిలోనున్న పరాగరేణువులనైనను లెక్కించవచ్చునేమో గాని వివిధ విచిత్ర శక్తిమంతుడకు భగవానుని గుణములు అనంతములు అగుటచే లెక్కించుటకు వీలు కాదు. అనంతుడకు భగవానుడు మానవులను అనుగ్రహించుట కొరకు తానే తన ఇచ్చచే అనేక రూపములతో ఆవిర్భవించెను. అందు మొదటిది విరాట్ పురుషుడు. సర్వేశ్వరుడు తన సంకల్పముచే తనతో కలిసి ఉన్న ప్రకృతిని 24 తత్వములుగా పరిణమింపచేసి వాని కూడికచే బ్రహ్మాండమును కల్పించెను. అందు తానే తన అంశచే ప్రవేశించి నారాయణుడు అగు విరాట్ పురుషుడు అను రూపమును పొందెను. ఈ అవతారమునే పురుష సూక్తము వర్ణించినది. ఈ విరాట్ పురుషావతారమే అవతారములకు మొదటిది. ఆ విరాట్ పురుషుని శరీరమే ఈ భువనత్రయము. ఆయన ఇంద్రియముల చేతనే సమష్టి, వ్యష్టి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఆవిర్భవించినవి. ఆయన శ్వాస వలన ప్రాణులకు బలము అనగా ధరించు శక్తి, ఓజస్సు అనగా ప్రవర్తించు సామర్థ్యము కలుగుచున్నవి. సత్వ రజస్తమో గుణములచే సృష్టి స్థితి లయములను చేయు కారణభూతుడై వెలసినాడు. ఈ జగత్తు యొక్క సృష్టి కొరకు వ్యష్టి, సృష్టి ముందు రజోగుణము ప్రధానంగా గల బ్రహ్మ అనేది శరీరంలోనున్న జీవునిలో ప్రవేశించి బ్రహ్మ శరీరకుడై బ్రహ్మగా ఉండెను. తమోగుణ ప్రధానముగానున్న శరీరంలోనున్న రుద్రునిలో ప్రవేశించి రుద్ర శరీరకుడై లయము చేయు రుద్రుడిగా ఉండెను. తానే స్వయముగా సత్వ ప్రధానమగు శరీరముతో జగద్రక్షణకై విష్ణురూపుడై ఉండెను. ఆ విష్ణువే యజ్ఞ నిర్వాహకుడు. త్రైవర్ణికులకు మానవులందరూ ఆచరించు ధర్మములకు ఫలములను వసుంగువాడు. అనిష్టములను తొలగించి ఇష్టమును సంపాదించు రక్షణము చేయువాడును శ్రీ మహావిష్ణువే. ఈ జగత్తునకు అంతకు ఆద్య పురుషుడు, ఉపాదాన కారణమైన వాడు అతడే. తరువాత ధర్ముడు దక్షిణ కుమార్తెగు మూర్తిని స్వీకరించెను. వారి యందు నారాయణుడు, నరుడు అను 2 రూపములతో జన్మించినాడు. ఆ నారాయణుడే సకల కర్మల నివృత్తికి సాధనమగు జ్ఞానయోగమును నారదాదులకు ఉపదేశించెను. ఆ నారాయణుడే నరునితో నేటికిని నారదాదులచే సేవింపబడుచు బదిరియందు వేంచేసి ఉన్నాడు. జ్ఞానయోగనిష్ఠుడు ఇట్లు ఉండవలెనని ప్రదర్శింప ఆ నారాయణుడే చేసిన ఒక లీలను వివరింతును వినుము. ఇంద్రుడు నరనారాయణులు తపస్సు చేయట తన ఇంద్ర పదవిని ఆశించియే అని భయపడి వారి తపస్సును భంగం చేయుటకు అప్సరసలతో మన్మధుణ్ణి బదరికాశ్రమమునకు పంపెను. మన్మధుడు మహిమను ఎరుంగలేని వాడై ఆశ్రమమునకు చేరి నారాయణుడిలో కామమును ప్రకోపింపజేయుటకు సుందరులకు స్త్రీల చూపులు అనడి బాణములతో వారిని కలత చెందింప ప్రయత్నించెను. అప్పుడు నారాయణుడు ఇంద్రుడు చేసిన అపరాధమే అది అని ఎరింగి నేను ధీరుడును అను గర్వము ఏమాత్రము లేక నవ్వుచు వారితో ఇట్లు అనెను. ఓ మన్మథ, ఓ మందమారుతమ, ఓ అప్సరసలారా, నేను ఏమి చేయుదును అని భయపడకుడు. మా ఆశ్రమమునకు వచ్చిరు కనుక మా ఆతిథ్యమును స్వీకరింపుడు. ఇట్లు నారాయణుడు తపస్సును పాడు చేయుటకు వచ్చిన తమను ఆదరించుట చూచి ఆ మన్నధాదులు సిగ్గుతో తల వంచుకొని తమనే తాము యావగించుకొనుచు ఇట్లు పలికరి. తప్పు చేసిన మాయందు కరుణ చూపుట ఆశ్చర్యం కాదు. మీకు కామక్రోధాది వికారములు లేవు. ఆత్మారాములు జితేంద్రియులు అగు మునులెందరో మీ పాదపద్మములను సేవించుచుందరు. ఇంద్రాదులు చేసడి విఘ్నములు నిన్ను సేవించడి వారులకు కూడా విఘ్నములు కావు. నిన్ను సేవించడి వారికి స్వర్గమును దాటి మోక్షమును పొందడి శక్తి కూడా లభించును. ఇంద్రాదులకు యజ్ఞంలో భాగం నొసంగడి వారికే విఘ్నములు ప్రతిబంధకములు కలుగవనినచో నిన్ను ఆరాధించు వార్లకు విఘ్నములు ఎట్లు కలుగును?
వారికి విఘ్నములపై కాలు మోపి ముందుకు పోయిన శక్తి కలుగును. కొంతమంది ఆకలిని, దప్పిని, శీతోష్ణములను, వర్షవాయువులను, ప్రాణవాయువును, జిహ్వోపభోగములను, క్షుద్రముగు కామ భోగములను కూడా దాటి చివరకు క్రోధమునకు వశపడుచుందురు. సముద్రము అంతను దాటి ఆవుదోడ అడుగు మోపెడి అంత మేరలో మునిగినట్లు అన్నిటినీ జయించిన వారు కూడా క్రోధము వలన తాము ఆర్జించిన తపమును వ్యర్థముగా పోగొట్టుకొనుచున్నారు. కామమును జయించిన వారికి కూడా క్రోధమును జయించుట సాధ్యము కాకున్నది అని ఆ దేవతాగ్రేసులు మాట్లాడుచు విలాసములచే, సౌందర్యముచే 3 లోకములను మోహపరిచిన సౌందర్యము కలవారే నిలిచి ఉండుట చూచి వారి గర్భమును తగ్గించుటకు ఆశ్చర్యకరముగు లక్ష్మీదేవితో సమానముగు రూపములు గల స్త్రీలు తనకు పరిచర్యలు చేయుచున్నట్లు వారికి కనిపింపజేసెను. నారాయణుకు పరిచర్యలు చేయుచున్న ఆ సుందరాంగులను చూచి అప్సరసులు మోహపడిరి, నారాయణునికి నమస్కరించిరి. అప్పుడు నారాయణుడు నవ్వుచు, ఈ స్త్రీలలో స్వర్గమునకు అలంకారంగా ఉండదగిన ఒక స్త్రీని మీతో తీసుకువెళ్ళుడు అని చెప్పెను. వారు అట్లే అని నారాయణునికి నమస్కరించి నారాయణుని పరిచారికలలో శ్రేష్ఠురాలగు ఊర్వశిని నారాయణుని సన్నిధానం నుండి స్వీకరించి తమతో స్వర్గమునకు తీసుకుని వెళ్ళిరి. దేవసభలో ఇంద్రునితో ఈ వృత్తాంతమును నివేదించి నారాయణుని మనోబలమును వివరించిరి. ఇంద్రుడు దాన్ని విని ఆశ్చర్యపడెను. భగవదావతారములను నిరూపించు విరాట్ అవతారమును, త్రిమూర్తులలో విష్ణువు అవతారమును, నరనారాయణ అవతారమును ఇంతవరకు వివరించాను. తరువాత విష్ణువు హంసావతారమును ధరించి దేవతలకు మంగళమును కలిగించెను. జీవాత్మ పరమాత్మల యథార్థ జ్ఞానమును ఎరిగించుటకు దత్తాత్రేయుడిగా, సనకాది కుమారులుగా, వృషభుడుగా అవతరించినాడు ఆ విష్ణువే. ఈ విష్ణువే హయగ్రీవ అవతారమున మధువు అన్న రాక్షసుని సంహరించి అతడు అపహరించిన వేదములను మరలా తెచ్చెను. మత్స్యావతారమున సత్యవ్రతుడు అను మనువును రక్షించి భూమిని, ఓషధులను, ఋషులను రక్షించెను. వరాహవతారమున ప్రళయ జలము నుండి భూమిని ఉద్ధరించుచు హిరణ్యాక్షుణ్ణి చంపెను. కూర్మావతారమున అమృత మదనము కొరకు మందరమును తన వీపుపై మోసెను. ఆ విష్ణువే హరి అనునామముతో గజేంద్రుణ్ణి మొసలి నుండి రక్షించెను. కశ్యపునకు సమిధలు తెచ్చుటకు వెళ్ళి సముద్రంలో పడిన వాలక్యులుని ఋషులను ఆపద నుండి ఉద్ధరించెను. ఇంద్రుడు ఒకసారి వృత్రాసుని చంపి బ్రహ్మహత్యా దోషమును పొంది తమస్సును ప్రవేశించి ఉండగా రక్షించెను. దేవతా స్త్రీలు హిరణ్యకశిపు గృహమును బంధింపబడి ఉండగా సాధు రక్షణమునకు నృసింహుడై అవతరించి హిరణ్యకశిపుని చంపెను. ప్రహ్లాదుడను భక్తుణ్ణి కాపాడెను. దేవతా స్త్రీలను విడిపించెను. దైవాసుర యుద్ధములో దేవతల కొరకు రాక్షసులను చంపెను. ఆయా మనవంతరములలో భిన్న భిన్న అవతారములతో లోకములను పాలించెను. వామనుడై ఇంద్రుని కొరకు బలిని యాచించు భూమిని పొంది అదితిపుత్రులకు ఇంద్రాదులకు సంగెను. హయకుల నాశనమునకు అగ్నివలే పరశురాముడై 21 సార్లు భూమిలో శత్రువులు లేకుండా సంహరించారు. ఆ విష్ణువే సీతాపతి అయి లోకుల పాపములను పాపెలి కీర్తిగలవాడై సేతువు బంధించి లంకాపతిని సంహరించెను. భూభారము తొలగించుటకు యదువంశమున శ్రీకృష్ణుడై అవతరించి దేవతలు కూడా చేయలేని కార్యములను చేసెను. యజ్ఞమును చేయుటకు అర్హత లేని దైత్యులు యజ్ఞములు చేయుచుండగా వేద విరుద్ధములకు వాదనలను చేసి వారిని మోహింపజేయుటకు బుద్ధుడై